ఈ ఏడాది మామిడి సీజన్ రైతులకు కష్ట నష్టాలు పాలు చేస్తూ చివరి దశకు చేరుకుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు 80 నుండి 90% టోటల్గా మామిడి కోతలు పూర్తయ్యాయని, చివరగా తోతాపురి రకం 10 నుండి 20% మేరకు పంటలు కొన్ని మండలాల్లో మాత్రమే ఉందని రైతులు పేర్కొంటున్నారు. చివరి దశ చేరుకోవడంతో ఇప్పుడు తోతాపురి ధరలు పెరుగుతాయా అంటే ఏమాత్రం చెప్పలేని పరిస్థితి దాపరించిందని, సీజన్ పూర్తి కావస్తున్నా ఇంకా ధరలు మాత్రం ఏమాత్రం పెరగట్లేదని రైతులు వాపోతున్నారు. కొందరు వ్యాపారస్తులు అయితే తమ తోటల్లో కొనుగోలు చేసి అందులో కాయలకు గిట్టుబాటు ధర లేక తోటలను ఉంచేసిన విషయం కూడా తెలిసిందే. ధరలు ఇప్పుడు వస్తాయి రేపు వస్తాయి అన్న ఆశలతో వ్యాపారస్తులు తోతాపురి రకాన్ని తోటలను ఉంచడంతో కొన్ని చోట్ల అయితే కుళ్ళి నేల రాలుతున్న దృశ్యాలుగా ఈ మధ్య మనం గమనించాం. ఇక తోతాపురి ధరలు పెరుగుతాయంటే ఆ రైతులు ఆశలు వదులుకున్నారు, కానీ వ్యాపారస్తులు మాత్రం చివరి దశలో మాత్రం తోతాపురి ధరలు పెరిగే అవకాశం ఉందని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు తోతాపురి రకం మామిడి గుజ్జు పరిశ్రమల మధ్య కూడా ట్రాక్టర్ల క్యూ తగ్గిందని, చాలా మేరకు వచ్చిన కాడికి వచ్చిన రోజే ట్రాక్టర్లు అన్లోడ్ చేసుకుని వెళ్తున్నాయని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. గంగాధరం నెల్లూరు మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మామిడి కల ట్రాక్టర్ల రద్దీ దాదాపు తగ్గిందని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మామిడి రైతులకు టోకన్లు అవసరం లేకుండా ఫ్యాక్టరీలకే వచ్చిన మామిడి లోడ్ ట్రాక్టర్లను వరుస క్రమంలో నేరుగా అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లకు మామిడి రైతులకు వేచి ఉన్న బాధ నుంచి ఉపశమనం పొంది నేరుగా తరలించే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ 90% వరకు పూర్తయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక 10% కూడా ఇక వారం లోపే పూర్తయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.